అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాసరలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధానంగా అనుకున్న దానికంటే ప్రజలు ఎక్కువ వచ్చిన పరిస్థితి. క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 3 నుంచి 3.5 లక్షల పైన జనాలు వచ్చినట్టయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎండోమెంట్ అధికారులు చెబుతున్న విధానం ప్రకారం పూర్తిగా ఇప్పటికే అనుకున్న దానికంటే భక్తులు ఎక్కువ వచ్చారు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అందరినీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామని బాసర టెంపుల్ ఈవో చెబుతున్న ఎండోమెంట్ ఈవో చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి గాను భక్తులు భక్తి శ్రద్ధలతో పూర్తిగా బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి. విద్యాభ్యాసం అక్షరాభ్యాసం చేసుకుంటున్న పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తున్న పరిస్థితి. ప్రధాన మండపం దగ్గర అక్షరాభ్యాసానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇటు టెంపుల్కు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే రామారావు పటేల్ నేరుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పరిస్థితి. మార్నింగ్ అవర్స్లో పూజల అనంతరం ప్రారంభించిన పరిస్థితి అయితే కనబడుతుంది. 3 రోజులుగా జరుగుతున్న వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే జిల్లా మంత్రి రావాల్సి ఉండే, మంత్రికి గాను కొండా సురేఖ టూర్ కూడా క్యాన్సిల్ అయిందని అధికారులు చెప్పారు. అయితే పూర్తిగా ఇప్పటికే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో పూర్తిగా టెంపుల్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమేరకు అసౌకర్యమైన పరిస్థితి ఉన్నప్పటికీ సర్దుకోవాలని అటు ఎండోమెంట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. నీళ్ళ కాడ కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్ కావచ్చు, వసతి కావచ్చు, ఇదంతా కొంత ఇబ్బంది కలుగుతుంది. అందరూ సర్దుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోపక్క బాసర అమ్మవారి పుణ్యక్షేత్రం పక్కనే గోదావరి ఉంటుంది. గోదావరి వద్ద కూడా భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసిన జనసంద్రోహం మధ్య బాసర ఉందని చెప్పుకోవచ్చు. ఎవరిపై సుమంతరావు వినాయక ఆర్టీవీ ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.